నాకా ఫిఫ్త్ క్లాస్ నా ఫ్రెండ్స్‌తో ఉండే గదా! ఎలిమెంటరీ స్కూల్ అంటారు మా ఊరు సైడు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా మంచిగా అమ్మాయిలతో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అలా అలా ఇంకా ఇంటర్ అయ్యే వరకు కూడా అమ్మాయిలతోటే ఉండేదాన్ని. బాయ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు గానీ, వాళ్ళతో తిరిగేదాన్ని కాదు. ఓన్లీ జస్ట్ బట్ క్లాస్‌మేట్స్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటివ్స్. మాత్రం డ్రెస్సింగ్ అది బాయ్ ఆ! లాగే. బాయ్‌దే. ఇంటర్ అయ్యే వరకు కూడా నేను హైదరాబాద్ వచ్చే వరకు కూడా నేను బాయ్‌గానే యేసుకున్నా. ఇంట్లో ఎప్పుడు తెలుసు మరి? ఇంట్లోని కూడా ఇంటర్ అయ్యాక ఒక ఇష్యూ అయ్యింది. ఇష్యూ అవ్వడం బట్టి ఇంటర్‌లో కొంచెం మాకు తెలుస్తుంది. షేర్ చేసుకుంటారా ఏంటా ఇష్యూ? అదేం లేదు. నా 10థ్ అయిపోయి ఇంటరు నేను విజయనగరంలో చదువుతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి అనేసి ఒక అమ్మాయి ఉండే. అప్పట్లో నా స్కూల్ నా చిన్నప్పటి నుంచి నా బుడ్డి ఫ్రెండ్ తను. అంగన్వాడీ ఎల్‌కేజీ, యూకేజీ నుంచి. సో, ఇంటర్ వరకు కూడా తనే నా ఫ్రెండు. సో, నాకిట్లా తెలిసిన తర్వాత నేను ఒక ట్రాన్స్‌ని కదా! నా గురించి నేను తెలుసుకోవడం కోసం సైన్స్ మీద ఎక్కువ గ్రిప్ పెట్టుకునేదాన్ని. నా గురించి నేను తెలుసుకోవాలి కదా! అందరూ నా ఫ్రెండ్స్ నానా మాటలు అనేటోళ్ళు. అరే చెక్క, 0.5 అట్టా ఇట్టా అనేటోళ్ళు. ఇంకా నేను పోన్లే అదే కదా! నేను ఒక అమ్మాయినే కదా! అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు. వాష్‌రూమ్స్‌కి వెళ్ళేదాన్ని కాదు. సో, అలా నా ఇంటర్‌లో ఏమైందంటే నాకు ఇంకా ఫీలింగ్స్ నేను అమ్మాయి లెక్క ఫీల్ అయిపోవడం, ఓవర్ థింక్ చేయడం వల్ల నా క్లాస్‌లో ఒకరోజు నేను ఇంటర్ బైపీసీ.